వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీల నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. బీర్కూర్ మండలంలో తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన. భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని ఆరోపణ. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్, నూడా చైర్మన్ కేశవేణు. నగరంలోని బోర్గాంలో ఆరోహణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన. పెద్ద ఎత్తున హాజరైన రోగులను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు. ఉచితంగా మందులు పంపిణీ చేసిన వివిధ ఫార్మా కంపెనీలు. నవిపేట మండలంలోని బీనోల గ్రామంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. భక్తి శ్రద్ధలతో ఆలయ శిఖర ప్రతిష్టాపన వేడుకలు. నగరంలోని డిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో అపూర్వంగా మోస్రా భారతి విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేసిన మోస్రా 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. దర్పల్లి గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. లైబ్రరీలలో కంప్యూటర్లు, వైఫై సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన. ప్రాణభిక్ష పెట్టండి, మా బాబును కాపాడండి అంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న దంపతులపై K6 స్పెషల్ ఫోకస్. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, పద్మశాలి సంఘ నాయకులు తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు త్యాగంలోనూ ముందుంటారని, అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలి దశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజమన్నారు. అలాంటి ఆలయ నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే ధృతరాష్ట్రుడు ఆలయ నరేంద్ర పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా పద్మశాలీలను అభ్యున్నతి లక్ష్యమే మా ప్రభుత్వం విధానమని అన్నారు. బీఆర్ఎస్ పెట్టినప్పుడు నీడ కల్పించిన కొన్న లక్ష్మణ్ బాబుకు కేసీఆర్ నిల్వ నీడ లేకుండా చేశారని, ఆయన చనిపోతే కనీసం చూడడానికి వెళ్లలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదు. గత ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి IIHT సాధించడమే కాకుండా దానికి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శమూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు. తెలంగాణ సాధన, తెలంగాణ నిర్మాణంలో పద్మశాలీలది గొప్ప పాత్ర అని కొనియాడారు. గత పాలకుల కుటుంబాలు జోలి పెట్టుకుని సిరిసిల్లకు వస్తే ఆ జోలిలో ఓట్లు, నోట్లు వేసి వారికి రాజకీయ నీడ ఇచ్చింది పద్మశాలీలు కాదా అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై ఆదివారం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. సుమారు 400 కోట్ల వ్యయంతో అంబర్పేట ఫ్లైఓవర్ పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబర్పేటలో చేయాల్సిన భూసేకరణ ఇంకా చేయకపోవడంతో ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుందని ఆరోపించారు. అప్పటికి ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల శ్మశాన వాటికకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా కేంద్ర రోడ్డు రవాణా శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్లు వివరించారు. ఇంత చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అశ్రద్ధ చేయడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పనులు పూర్తి చేస్తే అంత
అంత త్వరగా ఫ్లైఓవర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కాగా ఇటీవల అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ మహాశివరాత్రి రోజు ప్రారంభించిన విషయం తెలిసింది. అయితే ఫ్లైఓవర్ కింద ఇంకా పనులు జరగాల్సి ఉంది. హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో నేషనల్ హైవే 202 4 నెలలతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము ఆల్మోస్ట్ 90% పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 6 ప్రాంతాలలో ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. వాళ్ళు ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింద వేయాల్సినటువంటి రోడ్డు పూర్తవుతుంది. ఫ్లైఓవర్ మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. అది నేను ఇటీవల బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బీర్కూర్ మండలం శివార్లోని తెలంగాణ తిరుమల దేవస్థానం నందు జరుగుతున్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు సందర్భంగా శ్రీవారు పుష్కరిలో చక్రస్నానం కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పోచారం శంభురెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్వామివారిని పుష్కరిలో చక్రస్నానం అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిలో దిగి స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హన్నాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జవహర్ నవోదయపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్థల సేకరణ చేపట్టలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమే వెళ్లాయన్నారు. అప్పుడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల, గుత్పా, అల్లీసాగర్ ఎత్తిపోతల తదితర అభివృద్ధి పనులు కనబడలేదా అని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని విమర్శించారు. మొట్టమొదట మేము ఇక్కడ ఇప్పుడే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నూడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ జావేద్ అక్రమ్, సుమన్, మా కోపి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు, ఇతర మిత్రుల అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సుదర్శన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా? నీకు సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, నీ కుటుంబానికి సుదర్శన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితం? నీ తండ్రి గారు ఆ రోజు, సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు, సంతోష్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం, ఆ విధంగా యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి విషయం నీకు తెలియదా? ఏం చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నావా? ఏం చెయ్యరు అనేటువంటి మాట మాట్లాడుతున్నావా? అనంతరం నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జావేద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అరవింద్ గారు ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందో ఆయన ఒక వివరణ శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, వేములవాడలో మూలవాగుపై బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్లు శంకుస్థాపన చేశారు. వేములవాడలో మూలవాగుపై తిప్పాపూర్ వేములవాడను అనుసంధానం చేసే 2వ వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 6,85,00,000 వ్యయంతో నిర్మించి 2వ బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు మాట్లాడుతూ మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, లచ్చపేట రిజర్వాయర్, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ చొరవతో భారీగా నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వేములవాడ పట్టణంలో సుమారు 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం, ఆలయ విస్తరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలా ఆలయ విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. మే నెలలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర శర్మ వేములవాడకు రానున్నారని వెల్లడించారు. ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. నష్టపోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్తో పనుల్లో కొంత జాప్యమైందని చెప్పారు. దుకాణాలు పూర్తిగా కోల్పోతున్న వారికి మధ్య మార్గం ద్వారా ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. రైల్వే లైన్లో భూమి పోతున్న వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని విప్ స్పష్టం చేశారు. బాగా గుర్తు, 2015 సంవత్సరంలో
ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపి చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైన మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ 3వ వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప రంగురంగుల ఫోటోలలోనే ఈ 3వ బ్రిడ్జి మీద కార్లు రయ్యమని వేల దేవస్థానానికి వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో 3వ బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి మరిపల్లి ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టు కానీ కలిగొడ సూరవ ప్రాజెక్టు పనిచేసినట్టు కానీ లచ్చపేట రిజర్వాయర్కు వెళ్ళే కాలువల పనులు అంటే 10 ఏళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా బాన్స్వాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. బాన్స్వాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. అనంతరం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని గౌలిగూడలో నూతనంగా నిర్మించిన ఆలయంలో హనుమత్, శివ, రుక్మిణి విఠలేశ్వర, నంది, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం గత 3 రోజుల నుండి పూజలు, యజ్ఞాలలో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ దివ్యాల నేతృత్వంలో ఆరోహణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని డాక్టర్ శ్రవణ్ తెలిపారు. నిజామాబాద్ మండలం బోర్గాం శివార్లో ఆరోహణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ దివ్యాల నేతృత్వంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల నుండి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో ఎత్తు, బరువు, బ్లడ్ ప్రెషర్, షుగర్ టెస్ట్, కంటి చెకప్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు వివిధ రకాల ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన మందులను వివిధ ఫార్మా కంపెనీల ద్వారా సరఫరా చేసిన మందులను ఉచితంగా నెల రోజులకు సరిపడా గోళీలు, సిరప్, టానిక్లు, ఆయింట్మెంట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కావాల్సిన వైద్య పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు అందిస్తామని డాక్టర్ శ్రవణ్, డాక్టర్ దివ్యాలు తెలిపారు. ఆరోహణ్ ఫౌండేషన్ నుంచి మేము ఈరోజు బోర్గావ్ దగ్గర ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అరౌండ్ 50 to 60 మెంబర్స్ వచ్చారు. అంటే వాళ్ళకందరికీ హెల్త్ చెకప్ చేసాము. ఐ చెకప్, బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడము. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అవన్నీ చూసి మళ్ళీ గవర్నమెంట్కి రిఫర్ చేసుకున్నాము. ప్లస్ ఇక్కడ మనకి వివిధ ఫార్మా కంపెనీల నుంచి కొన్ని మెడికేషన్స్ కూడా ఉచితంగా వచ్చాయి. అవి కూడా వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. ఆరోహణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, అవసరమైన వారు తమ ఫౌండేషన్ను సంప్రదిస్తే సేవా కార్యక్రమాలు చేస్తామని డాక్టర్ రుచిత తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ రుచిత, డాక్టర్ నరేష్, డాక్టర్ శ్రీప్రియ, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రవికుమార్, ఆరోహణ్ ఫౌండేషన్ సభ్యులు, జూనియర్ డాక్టర్లు డాక్టర్ శ్రేష్ఠ మహాలక్ష్మి, డాక్టర్ రాధిక, డాక్టర్ అన్విత, డాక్టర్ రవి, డాక్టర్ హర్షిత్, డాక్టర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో వివిధ రకాల పరీక్షలు చేసాము. బీపీ, షుగర్, మళ్ళీ ఐ చెకప్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది శ్రమికులు వచ్చారు. వాళ్ళందరికీ మేము ఉచితంగా సేవ చేయదలుచుకున్నాము. మాకు చాలామంది నుంచి ఉచితంగా మెడిసిన్స్ వచ్చాయి. సో మేము అవి డిస్ట్రిబ్యూట్ చేసాము. మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. మళ్ళీ మేము ఫ్యూచర్లో ఇలాంటివన్నీ చేయాలని చాలా కోరుకుంటున్నాము. మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాము. మీకు ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని వచ్చి అడగవచ్చు. దర్పల్లి మండల కేంద్రంలోని లైబ్రరీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి పరిశీలించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల లైబ్రరీని జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, చెల్లిమెల నర్సయ్య, మా లైబ్రరీ చాలా పాతకాలం
పాఠ్యపుస్తకాలు కూడా పరీక్ష మెటీరియల్స్ చాలా ఉన్నాయి. ఇందులో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డవారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పటి తరం వారికి అర్థమయ్యేలాగా అన్నీ ఉంచాలని కోరుతున్నామన్నారు. సీనియర్ నాయకులు పుప్పాల సుభాష్ మాట్లాడుతూ, మాకు చిన్నతనం నుండి ఈ లైబ్రరీ చాలా అవసరాలు ఉన్నాయి. ఇది ఉండడం మా అదృష్టమని, దీంట్లో ఒక కంప్యూటర్, ఓ వైఫై తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కోరిన వెంటనే కల్పించుకొని 4 కంప్యూటర్లు, ఓ వైఫై 2 రోజుల్లో మీ దగ్గర ఉంటాయని మాటిచ్చారు. చైర్మన్ హోదాలో వచ్చిన అంతిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయాల్లో గ్రంథాలయానికి సంబంధించిన మనలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామన్నారు. మీకు ఏం కావాలో చెప్పండి, నేనే అది సమకూరుస్తాను. గవర్నమెంట్ పైసలు కూడా మనకు అవసరం లేదు, నిధులు ఉన్నాయి, ఎవరిని అడిగే అవసరం లేదు. కాబట్టి మీరు ఒకటి బిల్డింగ్ అడిగారు, వేరే మండలాల్లో కొత్తవి నిర్మించాం, 30 లక్షలు అలాగే మీరు కూడా అడిగారని ఆయన అన్నారు. వైఫై ఈరోజు పంపిస్తాము, 4 కంప్యూటర్లు, దానికి కంప్యూటర్లకు ఏసీ అవసరం కాబట్టి ఏసీ, ఇలా అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చెలిమేల పెద్ద నర్సయ్య, చెలిమేల చిన్నారెడ్డి, పోతరాజు, పుప్పాల సుభాష్ పాల్గొన్నారు. కావాలన్నా నాకు ఫోన్ కాల్ చేస్తే 100% నేను రిసీవ్ చేసుకుంటా. పేరెంట్స్ చేసినా పిల్లలు చేసినా రిసీవ్ చేసుకుంటా. అది తొందరగా ఇమ్మీడియట్లీ వైఫై అటువంటిది అంటే 1 day 2 daysలో ఇస్తాం. ఇంకా బుక్స్ అటువంటివి కూడా ఒక 2 days 3 days ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బుక్స్ ఏది కావాలన్నా నాకు లెటర్ పెడితే 2-3 daysలో, ఎందుకంటే హైదరాబాద్కి తెప్పియాలా, మన దగ్గర ఉండేది కాబట్టి హైదరాబాద్కి తెప్పియాలా, ఖచ్చితంగా తెప్పించి అందుబాటులో తీసుకొస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. లైబ్రరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. గృహిణి శ్రేయస్సు ఉంటేనే ఆ గృహం యొక్క శ్రేయస్సు బాగుంటుందని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి అన్నారు. ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటేనే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందని, అందుకే స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, తమ పిల్లలు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని, పిల్లలను సంస్కరించాల్సిన విషయంలో తల్లి యొక్క పాత్ర అమూల్యమైందని ఇందూరు ఏసీపీ రాజా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ మాదాసు నాగమ్మ యాదవ్ స్మారకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాదాసు స్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, స్త్రీ యొక్క ఆధారంగానే సమాజం నిర్మాణం అవుతుందని, ఒక కుటుంబం యొక్క మంచి చెడులకు ఆధారం ఆ యొక్క స్త్రీ నడవడి మాత్రమేనని, అందుకే స్త్రీలు తమ యొక్క జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపించాలని సూచించారు. కార్యక్రమం నిర్వాహకుడు మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ, తన మేనత్త మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడమే కాకుండా గెలిచి స్త్రీలు కేవలం వంటింటికే పరిమితం కారు, నిర్వహించలేని పని అంటూ ఏదీ లేదు అనే విషయాన్ని నిరూపించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ నగర అధ్యక్షులు ఎన్నెల సుధాకర్, బీడీ కార్మికులు పొదుపు సంఘాల సభ్యులు, మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. అంటే మన సంస్కృతిలో తల్లిదండ్రులు అనేది మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎవ్రీడే మనం పొద్దున్న లేవగానే తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం అని ఒక నమస్కారం వాళ్ళు తలుచుకొని మన జీవితాన్ని ప్రారంభిస్తాం. అలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం. ఈరోజు మనకు ప్రత్యేకంగా ఒక రోజు అంటూ ఏం లేదు. ఇది అంతా కూడా పాశ్చాత్య దేశాలలో వాళ్ళు ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి వాళ్ళు ఇది ఏర్పాటు చేసుకుని మనం, కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే మన సంస్కృతిని పక్కన పెట్టి మన పక్కదారులు పడుతూ ఉన్నాం, విదేశీ సంస్కృతి వైపు వెళ్తున్నాం. బైన్సా మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేస్తాం, కష్టపడి కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని, వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ అన్నారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో బీజేపీ పట్టణ కమిటీ నాయకులు ఆదివారం అధ్యక్షులు ఎనపోతుల మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బైన్సాలో మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడం కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కళ అని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి మెజార్టీ వచ్చిందని, ఈ సందర్భంగా ఓటర్లకు, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడిన వారికి బీజేపీ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. పోతుల మల్లేష్ మాట్లాడుతూ తమ నాయకుడు అన్న మాట ప్రకారం 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నామని, ఇదే మాట ప్రకారం కష్టపడి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సోమరయ్య గారు, అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిపించుకున్నా. వాళ్లకు మా ముదూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నేను శాసనసభలో అడుగుపెట్టానో డిసెంబర్లో 24లో, అప్పటి నుంచి మా ముదూరు గడ్డ భారతీయ జనతా పార్టీ కట్టుకుంటైంది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను సాధించిన ఓట్ల కన్నా 10,000 ఓట్లు ఎక్కువ తీసుకున్నాను. మండలి ఎలక్షన్స్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ భారీ మెజార్టీతో చెప్తున్నాం. మేము ఎప్పుడైతే శాసనసభ ఎలక్షన్ తర్వాత ప్రతి విజయానికి గెలుపుకు ముంగటపోతున్నాం. ఖచ్చితంగా మా సోదరులు ఇలా అండదండలతో మున్సిపాలిటీ అనుకోండి, గ్రామ పంచాయత్ అనుకోండి, మండల్స్ అనుకోండి, జడ్పీటీసీ అనుకోండి, అన్ని విధాలుగా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిస్తామని. నిజామాబాద్లో మున్నూరు కాపు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు శనివారం మున్నూరు కాపు కళ్యాణ మండపం ప్రగతి నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ హారతి విచ్చేసి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు గౌరవం కల్పించినప్పుడే సమాజం ప్రగతి బాటన ఇంటి నుంచే మార్పు మొదలైతానికి తయారు చేయాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది. అమ్మగా ఇంటిని చక్కదిద్ది తొలి గురువుగా పాఠాలు నేర్పి సమాజానికి అందజేయాల్సిన బాధ్యత అమ్మపై ఉంది. లింగ సమానత్వాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతలను కుటుంబంలోనే ఆరంభించాలన్నారు. ఈ సంవత్సరం సగం భాగమై ముందుకు సాగినప్పుడే నారీమణుల శక్తి అర్థమవుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుంకరి శ్రీలత మాట్లాడుతూ 3 స్థాయిలో మార్పు సాధ్యమైనప్పుడే ఇల్లు, బడి, గుడి ఈ 3 స్థానాల్లో మార్పు అంకురార్పణ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది. సభ అధ్యక్షత తోట రాజశేఖర్, అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవి, గౌరవ అధ్యక్షులు భూసాంజనేయులు, ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్, కోశాధికారి భాషకి సురేష్, జీలకర్ర కిషన్, మహిళా కార్యదర్శి స్వర్ణలత, ఎండల స్వప్న, ఉపాధ్యక్షులు రేంజల నరేష్, కానాపురం హరిచరణ్, అబ్బాయి లింబద్రి, కనపురం శివచరణ్, సాయికుమార్, సత్యనారాయణ, అబ్బాయి మోహన్, డాక్టర్ విశాల్ ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మున్నూరు కాపు ఉద్యోగిని సోదరిమణులను ఘనంగా సత్కరించారు. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో వర్క్ చేస్తున్నాను తెలంగాణ యూనివర్సిటీలో. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ ప్లేస్. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రముఖ హోమియో వైద్యులు డివి వెంకటరెడ్డి, డాక్టర్ ఎస్ స్పందన, డాక్టర్ బి శ్రీవాణి, ప్రముఖ ప్రభుత్వం ఆయుష్ జిల్లా అధికారి గంగాదాసు, ప్రముఖ యోగా సిద్ధిరాములు, క్రాంతి కుమార్, బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, న్యూ హౌసింగ్ బోర్డు అధ్యక్షులు డి నర్సయ్య, కార్యదర్శి కమలాకర్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీధర్, హోమియోపతి డాక్టర్లు పవన్ కుమార్, మౌఖిక రాజు, ప్రముఖ సీనియర్ విలేకరులు జమాల్పూర్ గణేష్, చింతల గంగాదాసు, వెంకటేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు ఆర్యనగర్, వినాయక్ నగర్, నాందేవాడ, గౌతమ్ నగర్, శివాజీనగర్, గాయత్రి నగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యోగాచార్యులు సిద్ధిరాములు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, సిద్ధిరాములు, సబిత, దండి వెంకట్, వాసుదేవరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ స్పందన, భర్త ప్రణయ్,
తల్లి తండ్రి సబితా సిద్ధిరాములు, అత్తమామలు, స్వరూప కుటుంబ సభ్యులు, డాక్టర్ వెంకటరెడ్డికి ఆయుష్ వైద్యులు, ఇన్ఛార్జ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గంగాదాస్, డాక్టర్ స్పందన, డాక్టర్ శివాని, పురుషోత్తం తదితర ప్రముఖులకు శాల్వతో సన్మానం చేశారు. ఈ ఉచిత హోమియో వైద్య శిబిరంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మంచి స్పందన వచ్చింది. హోమియోపతికి యోగాకి కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే రెండు కూడా హోలిస్టిక్ సిస్టమ్, అంటే సపరేట్గా ఒకటి కాకుండా ఓవరాల్గా కన్సిడర్ చేసుకొని చేస్తాము. ఇప్పుడు హోమియోపతి అయినా అంతే, స్పెసిఫిక్గా ఒక డిసీజ్కి అంటే ఒక పార్ట్కి అని కాకుండా ఓవరాల్గా పర్సన్ని కన్సిడర్ చేసుకుంటాము. అలాగే యోగా అయినా మనం చేసేది ఏదైనా ఓవరాల్ బాడీకి యూజ్ అవుతుంది. అండ్ రెండు కూడా మనకి ప్రివెంటివ్ లాగా కూడా యూజ్ అవుతుంది. తన కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ ఓ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారు. మనసున్న మహారాజు కోసం ఎదురు చూస్తున్న దీన అవస్థలో ఉన్న ఆ కుటుంబంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ప్రాణభిక్ష పెట్టండి అంటూ మా బాబును కాపాడండి అంటూ ఓ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతులు ముస్కు నవీన్ రెడ్డి, మనోజ దంపతులు. వీరిది నిజామాబాద్ జిల్లా పచ్చలనడుగుడ గ్రామం, వేల్పూర్ మండల వాస్తవ్యులు. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కలాడితే కానీ డొక్క నిండని నిరుపేద కుటుంబం ఆపణాస్తం కోసం ఎదురు చూస్తుంది. వీరి కుమారుడు నిఖిలేష్కు 10 సంవత్సరాల వయసు, 6వ తరగతి చదువుతున్నాడు. చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మిక్స్డ్ ఫెనోటైప్ అక్యూట్ లుకేమియా అనే క్యాన్సర్ సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ చికిత్స కోసం సుమారు 50 నుండి 60 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. వీరి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున వీరి కుమారునికి వైద్యం అందించే స్తోమత లేకపోవడంతో మనసున్న మహారాజు కోసం ఎదురు చూస్తున్నారు. వీరి కుమారుడికి వైద్య పరీక్షలు చేసి ప్రాణభిక్ష పెట్టే మనసున్న ఆ పన్నుల కోసం ఎదురు చూస్తున్నారు. K6 GTPL తరపున వీక్షకులను కోరుకుంటూ మీకు తోచిన సాయం అందించి ఈ కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. దాతలు సంప్రదించాల్సిన నంబర్ 9494719197కు ఫోన్ చేసి ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. నా పేరు ముస్కు నవీన్, మాది పచ్చలనడుగుడ. మాది ఒక వ్యవసాయ కుటుంబం. నా కొడుకు నిఖిలేష్ 6వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ మధ్యనే ఒక వారం రోజుల కింద క్యాన్సర్ అనేది వచ్చింది. లుకోమియా అని ఎంపాల్ వెరైటీ ఉంది. అందులో మాకు 40 నుంచి 50 లక్షల డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. అందుకోసమే మిత్రులందరినీ ప్రార్థిస్తున్నాం. మీతో తోచిన విధంగా మాకు కొంచెం సాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం. నవిపేట మండలంలోని బీనోల గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవిపేట్ మండలం బీనోల గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చివరి రోజు అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన, పంచముఖి హనుమాన్ ఆలయ శిఖర ప్రతిష్టాపన, శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి వారి క్రమలచే, మల్లారం లింగేశ్వర గుట్ట, పిట్టల కృష్ణవారి క్రములచే ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిచే భక్తులకు మంత్రప్రోక్షణ, జలప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు స్వామివారిచే ప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వాముల వారిచే ప్రతిష్టాపన చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. అనంతరం స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు తెలిపారు. ఈ ప్రతిష్ట మహోత్సవ భాగంలో మహిళలు పాల్గొన్నారు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తిభావంతో ఉన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన సౌకర్యం కల్పించారు. జై శ్రీరామ్. మా బినోల గ్రామంలో ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలకు కావున అందరూ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరి సహారంతో ఘన విజయంగా సక్సెస్ఫుల్గా అయింది. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారతీయ విద్యానికేతన్ మూస్రా 1996-1997 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హై స్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాల్వా పూలదండలు వేసి మెమోటో అందజేసి గురువులు రంగారావు, అనసూయ, శివచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప పాదాలకు నమస్కరించారు. మా చిన్ననాటి మిత్రులు అశ్రునివాళులు అర్పించి, మీరు మా నుండి భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు వీడలేదు, మిమ్ములను మేము మరవలేము, మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని
ప్రార్థిస్తూ మీ చిన్ననాటి మిత్రులు ఈ లోకాన్ని వదిలిపోయారు. వారికి అశ్రునివాళి అర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షన్లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఎవరు ఎక్కడ ఏ రంగంలో స్థిరపడ్డారో సమ్మేళనంలో పరిచయం చేసుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన భారతీయ విద్యానికేతన్ హై స్కూల్ రుణం తీర్చుకోలేనిదని విద్యార్థులు అన్నారు. గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 1996-97 బ్యాచ్ తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి టేకులపల్లి కావ్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2-3 వాక్యాలు చెప్తాను, ఎక్కువ చెప్పను నేను. BVN ఈజ్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద టీచర్స్ సిట్టింగ్ ఆన్ దిస్ డయాస్. BVN has proved that it is the greatest institution in the entire undivided Andhra Pradesh. Because of this 1996 and 97 batch and Vishal Kumar. I am not great. Teachers are great. I am not great. Children are great. My students are great. I am not great. The parents who have sent the children to my school. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓవైపు పెద్ద పులి, మరోవైపు చిరుత సంచారం ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తోడు కోసం ఆడపెద్ద పులి మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి గోదావరి నది దాటి మంతెని మీదుగా భూపాలపల్లి వైపు వెళ్లినట్లు పాదముద్రల ఆనవాళ్లు లభించాయి. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో చిరుత సంచరిస్తూ పాడి పశువుపై దాడి చేసినట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారాన్ని గుర్తించే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆడపెద్ద పులి తోడు కోసం ఆసిఫాబాద్ అడవుల నుంచి మంతని మీదుగా భూపాలపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగరం అడవుల వరకు వెళ్లే అవకాశం ఉందని, వారం రోజుల్లో వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లవద్దని, పశువులను పంపించవద్దని పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య కోరారు. పెద్ద పులికి హాని తలపెట్టే విధంగా ఉచ్చులు కానీ కరెంట్ షాక్ కానీ పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొలాలకు పోవద్దు, ఏదైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి, వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ ఎనిమల్ కాబట్టి. నగరంలోని వినాయక్ నగర్లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల మహాలక్ష్మి నగర్లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళలు పురుషులకు దీటుగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. నిత్యం యోగా చేసి ఒత్తిడిని జయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి మహిళలు పాల్గొన్నారు. పతంజలి మహిళా యోగా కేంద్రం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది శ్రీ ఎకొండ ప్రభాకర్ సార్ గారు మరియు జి కిషన్ సార్ యోగా గురువుల యొక్క సారథ్యంలో నిజామాబాద్ లో ఉన్నటువంటి మహిళలు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ఇక్కడ విచ్చేసినటువంటి నేషనల్ కానీ రాష్ట్ర అంతర్జాతీయ ఉత్సవాలకు అంటే ఈ కాంపిటీషన్ సిద్ధపడుతున్నటువంటి వారికి కూడా విద్యార్థులు చదువును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ అన్నారు. సత్యశోధక్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకలు సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ ముఖ్య అతిథిగా, స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య గౌరవ అతిథులుగా విచ్చేయమైంది. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ మాట్లాడుతూ పాఠశాల విద్య అనేది జీవితంలో అత్యంత కీలకమైందని, విషయ పరిజ్ఞానంతో కూడిన విద్యను పెంపొందించుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో చదవడం లక్ష్యంగా పెట్టుకుని శ్రమిస్తే దేశం గర్వించే స్థాయికి చేరుకొని రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నారు. విద్యార్థి దశ నుండియే శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అది మన అంతరాలలో ఉన్న నిగూఢమైన వ్యక్తులను
సమాజానికి పరిచయం చేస్తుందన్నారు. చదవడం అనేది భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని, కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే మన చదివే మనకు సమాజంలో విలువను పెంచుతుందన్నారు. మన ఆశయాల సాధనకు ప్రత్యామ్నాయం లేదని, మనమే మన జీవితాలు నిర్మించుకోవాలన్నారు. గౌరవ అతిథి సాల్మన్ మాట్లాడుతూ నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరులుగా జీవితంలో మంచి స్థాయికి చేరుకుని చదువుకున్న చోటే ముఖ్య అతిథిగా వస్తే అది గెలుపు చిరునామా అన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలతో ఉక్కిరి బిక్కిరి కాకుండా తల్లిదండ్రులు గురువుల పట్ల వినయంగా ఉండి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న అంశాలు వ్యక్తిగత జీవితంలోకి అనువర్తనం చేసుకుని కష్టపడితే మంచి స్థాయిలో స్థిరపడి సమాజానికి తోడ్పాటునిచ్చే స్థాయిలో ఉంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకు చాలా అట్లాంటి వాళ్ళని మనం మోడల్గా తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో నేను ఇంటర్మీడియట్లో చదువుతూ ఉన్నప్పుడు భీమ్గల్లో చదువుతూ ఉన్నాను. తెలుగు మీడియం, బైపీసీ తెలుగు మీడియం. సో నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ 10th వరకు నాకు ఏం ఎక్కువ తెలియదు, రైట్. సో అందరూ పోయినట్టే నేను పోయినా పాస్ అయినా అయిపోయింది అది 10th క్లాస్ వరకు నార్మల్గా. కానీ ఇంటర్మీడియట్లో నాకు డాక్టర్ అవ్వాలనే పట్టుదల ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే బైపీసీ తీసుకున్నాను. కొంతమంది నాకు చెప్పారు, అరే చాలా హార్డ్గా ఉంటాయి, చాలామంది ఫెయిల్ అయిపోతారు, సింపుల్గా హెచ్ఈసో సిఈసో తీసుకోండి అని అడ్వైజ్ చేస్తారు. బట్ నాకేముంది, నా ఇన్సైడ్ ఒక ప్యాషన్ ఉంది కావాలని. సో కాబట్టి బైపీసీ తీసుకున్నాను. ఒక జువాలజీ లెక్చరర్, పార్ట్ టైం లెక్చరర్ హార్మోన్ నుండి వచ్చేవాడు మాకు టీచ్ చేయడానికి. సో ఆయనకున్న అలవాటు ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాడు ఆయన క్లాస్లో. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఫీల్డ్ ట్రిప్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఏర్గట్ల ఉన్నత పాఠశాల హెచ్ఎం కృష్ణాచారి అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా పాఠశాలలోని 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు బాసరాలోని ట్రిపుల్ కళాశాలను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి లాభాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. దానితో పాటు బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయాన్ని కూడా విద్యార్థులు దర్శించుకున్నారు. విద్యార్థుల ఆహ్లాదం కోసం పక్కనటువంటి అల్లిసాగర్ని కూడా చూసి అక్కడ బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ నాగరాణి, ఉపాధ్యాయులు ప్రసాద్, పవన్, రాజశేఖర్, ఎస్ శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంకు చెందిన డాక్టర్ హకీం ఆధ్వర్యంలో నిరుపేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరిమణులకు చీరలు, నూతన వస్త్రాలను సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీం, స్థానిక మాజీ సర్పంచ్ అమీనా బిషేరు, అంగర్గ మాజీ సర్పంచ్ ఏజాజ్ ఖాన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ ఎంఏ హకీం సేవలు చిరస్మరణీయమని, గ్రామానికి ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉండిపోతాయన్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం, ఆరోగ్య విషయాలలో ఆర్థిక సాయాన్ని అందజేయడం, గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూడడం, తన పుట్టిన ఊరికి ఎన్నో సేవలు చేశారని, ఆయన సేవలు ఇరు మండలాలలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందజేస్తూ ముఖ్యంగా మా గ్రామాన్ని మండలంలో ముందించిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. ఆయన సేవలకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ సుమారు 15,000 రూపాయల విలువ గల పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు నాగయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగయ్య మాట్లాడుతూ సమాజ సేవా తత్పరులు, పేదల పెన్నిధి అయిన డాక్టర్ ఎంఏ హకీం నా చిన్ననాటి మిత్రులని, ఏది కాదనకుండా అడిగిన ప్రతిదీ ఇచ్చేవాడని, మా చిన్ననాటి గుర్తులే ఇప్పుడు ఆయనకు మంచి గుర్తింపునిచ్చిందని, ఎల్లప్పుడూ ప్రజల సేవలో ఉంటూ పేదల పెన్నిధిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవకు గాను భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని విద్యార్థుల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా పల్లెలు సుమారు 10,000 రూపాయల విలువ గల సిమెంట్ బెంచీలను స్థానిక గ్రామ ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ ఆవరణలో మందిరంలో బెంచ్లను ఏర్పాటు చేశామని మాజీ ఎంపీటీసీ ఎంఆర్పీఎస్ మాజీ మండల ఉపాధ్యక్షులు రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేరు, ఏజాజ్ ఖాన్, డాక్టర్ సజ్జద్, రాములు, ఇలియాస్, బాబా హబీబ్, పాషా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. और उसके अलावा और एक खुशी की बात है वुमेंस डे के था कल, इसलिए औरतों को, मर्दों को कम से कम 120 साड़ी और पैंट तकसीम किया गया है। ये मेरी तरफ से मेरे गाँव वालों को रमज़ान का तोहफ़ा है और इसी तरह हम हर साल हमारे गाँव वालों को
अच्छे से अच्छे तोहफे देंगे। రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకుందామని భవానీపేట గ్రామస్తులు తీర్మానించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట గ్రామం గత కొన్ని రోజులుగా మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పే విషయంలో దుష్ప్రచారం, అవాస్తవాలు సోషల్ మీడియాలో వింటున్నాం. అయితే గ్రామంలోని ప్రజలందరూ విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము అందుకు గర్వపడుతున్నాం. కానీ ఏదైతే ప్రతిపాదిత స్థలం ఉందో అది గ్రామస్తుల ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దాం. అలాగే ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రత్యామ్నాయ స్థలాలను కూడా పరిశీలించి అందుకు ఏకాభిప్రాయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి తోడ్పడదాం. గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళను ఒక దగ్గర కూర్చొని ఒక స్థలాన్ని కేటాయించుకొని ఆ విగ్రహ ఏర్పాటుకు అందరము చేద్దాం. అన్ని కులాల వర్గాలతో ఆ విగ్రహ ఏర్పాటును చేసుకుందాం. దీనిలో ఎలాంటి విభేదాలు, కక్షపాతాలు అనేటి మన దగ్గర అలాంటివి లేవు. మనం విలేజ్ అభివృద్ధికి తోడ్పడదాం. గడ్కోల్లో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. తదనంతరం సిపిఐ మాస్ లైన్ గ్రామ కార్యదర్శి మల్క లింబాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 1969లో డిగ్రీ చదువును వదిలి రాయల సుభాష్ చంద్రబోస్ ఎస్ఎఫ్లో కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావుతో పనిచేస్తూ ఆ తర్వాత 1970-72 ప్రాంతం నాటికి రాష్ట్ర జీవితంలోకి వెళ్లాడు. 50 సంవత్సరాల పాటు రాష్ట్ర జీవితం గడుపుతూనే 2016 మార్చి 9న బ్రెయిన్ స్ట్రోక్ గురై అమరులయ్యారు. పార్టీలో 1980 నుంచి కామ్రేడ్ DVK, VV రవణలు కలిసి అతివాద, అవకాశవాద, అందాక వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేశారు. సరైన ప్రజాపంతా కోసం విప్లవ ఉద్యమాన్ని సరైన దిశలో నడిపేందుకు అవసరమైన వ్యూహం, ఎత్తుగళ్ల కోసం కూడా అంతర్గత పోరాటం నడిచింది. ఈ అంతర్గత పోరాటంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ దృఢంగా నిలబడ్డాడు. 1984 సిపి రెడ్డి నిందించి వేధించిన తాము విశ్వసించిన ప్రజాపంథాలు అమలు చేసి చీలికను సైతం ఎదుర్కొని ఉద్యమాన్ని నిలబెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో మెజార్టీ ఉద్యమాన్ని తమ వెనుక నిలబెట్టుకోవడమే కాకుండా ఆ ఉద్యమాన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజాపంథాకు రాజకీయ సైద్ధాంతిక నిర్మాణం గుర్తింపును తెచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లేన్ మండల నాయకులు పీరమ్మ, మల్కీ లింబాద్రి, ఈ రమేష్, ఎం నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రవణ బాట ఏదైతే సూచించాడో ప్రజాపంత మార్గంలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. ఈ నెలలో ఉపవాసం పాటించడం, నమాజ్లు చేయడం, ఖురాన్ పఠించడం, దాన ధర్మాలు చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యతనిస్తారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉద్దేశపూర్వకంగా తప్పిపోతే కఫారా విధానం హదీసుల ద్వారా వివరించబడింది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఉపవాసానికి బదులుగా 60 రోజులు నిరంతరంగా ఉపవాసం ఉండాలి, లేదా 60 మంది పేదలకు భోజనం పెట్టాలి అని నబీ ముహమ్మద్ ఉపదేశించారు. రంజాన్ మాసంలో ఉపవాసం అనేది స్వీయ నియంత్రణను, ఆధ్యాత్మికతను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలి, దాహంపై నియంత్రణతో పాటు తినడానికి, తాగడానికి తగినంత సౌకర్యాలు లేని వారి కష్టాలను అర్థం చేసుకోవడానికి, దాన ధర్మాలు చేయాలన్న ఆలోచనను ప్రేరేపిస్తుంది. రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు. ఇది కుటుంబం, సమాజం కలిసి చేసే పండుగ. ఇది బంధాలను బలోపేతం చేస్తుంది. రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం, పేదలకు సాయం చేయడం వంటి కార్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇది ఆర్థిక సమానత్వానికి దోహదం చేస్తుందని ఖురాన్ స్పష్టం చేస్తుంది. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఈద్ అల్ ఫితర్ పర్వదినం జరుపుకుంటారు. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆనందంగా సంతోషాన్ని పంచుకుంటారు. अगर 1 रुपया सदका करता है तो उसके 1 रुपये के बदले में 10 नेकियां मिलती है। और अगर जो रोज़ा रखता है तो उसको 1 रोज़े के बदले में बहुत सारे गुनाह माफ़ भी किए जाते हैं और बहुत सारे सवाब भी मिलते हैं। और ये जो रोज़ा हम लोग जो रखते हैं, रोज़ा सुबह सादिक से लेकर गुरूब आफ्ताब तक भूखे रहते हैं, कुछ खाना पीना कुछ भी नहीं, और इबादत अल्लाह तबारक तआला की इबादत भी करते हैं। इसी को रोज़ा कहते हैं। जो रोज़ा भी रखो और खूब अल्लाह तबारक तआला की इबादत करो। और हर मुसलमान के ऊपर यह फ़र्ज़ है, जिस तरह इंसान किसी से कर्ज़ लेता है वो कर्ज़ अदा करना पड़ता है, उसी तरह ये माह रमज़ान मुबारक का रोज़ा है। అమ్మ నాన్న లేని అనాథకు అధికారులు అండగా నిలిచారు. అయిన వారు కానరాని పరిస్థితిలో అన్ని తామై నిలిచారు. అనాథ అమ్మాయికి వైభవంగా కరీంనగర్లో వివాహం జరిపించి ఓ ఇంటి వారిని చేశారు.
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించే బాల సదనంలో పెరిగిన అనాథ అమ్మాయి మౌనిక అలియాస్ పూజ వివాహం వైభవంగా జరిగింది. చిన్నప్పుడే అమ్మా నాన్న కన్నాల యశోద మల్లయ్య కాలం చేయడంతో మౌనికతో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్ల స్థానికులు బాల సదనంలో చేర్పించారు. చదువుకుంటూ పెరిగి పెద్దయిన మౌనికకు పెళ్లిడు రావడంతో మంతనికి చెందిన బండారి కళావతి వెంకన్న దంపతుల ఏకైక కుమారుడు సాయితేజ అనాథ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. పెళ్లి పెద్దలుగా కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. రోజు మౌనిక మరియు సాయితేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు తనకి. ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయితేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం అమ్మాయికి అండగా నిలిచి అందరినీ ఆహ్వానిస్తూ శుభలేఖలు పంచారు. కరీంనగర్లో కళాభారతి వేదికగా ఆదివారం ఉదయం 11:10 వైభవంగా వివాహం జరిపించారు. మూడు ముళ్ల బంధంతో 7 అడుగులు నడిచి ఆలుమగలుగా మారిన మౌనిక సాయితేజ నవదంపతులను అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు. అమ్మా నాన్న లేనంత మాత్రాన తమకు ఎవరూ లేరని బాధపడొద్దని, అనాథలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తెలిపారు. మౌనికతో పాటు ఆమె ఇద్దరు చెల్లెల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్య. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీల నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. బీర్కూర్ మండలంలో తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన. భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని ఆరోపణ. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్, నూడా చైర్మన్ కేశవేను. నగరంలోని బోర్గాంలో ఆరోహణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన. పెద్ద ఎత్తున హాజరైన రోగులను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు. ఉచితంగా మందులు పంపిణీ చేసిన వివిధ ఫార్మా కంపెనీలు. నవిపేట మండలంలోని బీనోల గ్రామంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. భక్తి శ్రద్ధలతో ఆలయ శిఖర ప్రతిష్టాపన వేడుకలు. నగరంలోని డిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో అపూర్వంగా మోస్ట్రా భారతీ విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేసిన మోస్ట్రా 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. దర్పల్లి గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. లైబ్రరీలలో కంప్యూటర్లు, వైఫై సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన.
ప్రాణభిక్ష పెట్టండి, మా బాబును కాపాడండి అంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న దంపతులపై K6DTPL స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.